సత్య టాక్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ స్కిన్ని న్యాచురల్గా గ్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఈ న్యాచురల్గా గ్లో చేయాలంటే 3 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే. వాటిలో ఫస్ట్ది స్క్రబ్బింగ్, సెకండ్ది ప్యాక్ అండ్ థర్డ్ది మాయిశ్చరైజింగ్. ఈ 3 స్టెప్స్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కాకపోతే న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ త్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి అంటే ముందు ఫస్ట్గా మీరు మీ ఫేస్ని క్లీన్గా ఉంచుకోవాలి. అంటే ఏదో ఒక మీకు తెలిసిన ఫేస్ వాష్ తోటి నీట్గా మీ ఫేస్ని క్లీన్ చేసుకొని తర్వాత ఈ స్క్రబ్బింగ్, ప్యాక్ అండ్ మాయిశ్చరైజింగ్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఈరోజు ఈ వీడియోలో నా హ్యాండ్ మీద చేసి చూపిస్తాను. ఇది నేను క్లీన్గా వాష్ చేసుకున్న హ్యాండ్. ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసి చూపిస్తాను. స్క్రబ్బింగ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మనకి ఇంట్లో దొరికే టమాటో ఆర్ లెమన్, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు విత్ షుగర్. ఓకేనా? టమాటో అందరి స్కిన్స్కి పడుతుందో లేదో వాళ్ళ స్కిన్ టెస్ట్ చేసుకోవచ్చు. కొందరి స్కిన్కి టమాటో సరిగ్గా పడదు అండ్ కొందరి స్కిన్కి లెమన్ సరిగ్గా పడదు. నా స్కిన్కి నాకు లెమన్ సూట్ అవుతుంది. సో అందుకని నేను లెమన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఏమీ లేదండి, కొంచెం షుగర్ తీసుకొని దాంట్లో లెమన్ని ఇలా చేసి ఇప్పుడు మన ఫేస్ మీద ఇలా సర్క్యులర్ మోషన్గా స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇలా 5 to 6 minutes ఈజ్ ఎనఫ్ అండి. మీ స్కిన్ మరీ సెన్సిటివ్ అయితే 5 minutesకి వదిలేసేయండి. ఇలా స్క్రబ్ చేసి 5 to 6 minutes, అప్పుడు మీ స్కిన్ పైన ఉన్న డర్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఒకసారి స్క్రబ్బింగ్ అయిపోయాక క్లీన్గా వాటర్ తోటి వాష్ చేసేయండి. నార్మల్ వాటర్ సరిపోతుంది దీనికి, మరి హాట్ వాటరో మరి కోల్డ్ వాటరో అవసరం లేదు. సో వన్స్ యూ క్లీన్ యువర్ ఫేస్, నెక్స్ట్ ప్రొసీజర్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సినవి పసుపు, మన ఇంట్లో దొరికే శనగపిండి అండ్ రోజ్ వాటర్. ఈ 3 ఐటమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి. రోజ్ వాటర్ ఉంటుందా అని డౌట్ వస్తుంది, కానీ ఈ కాలంలో చాలామంది రోజ్ వాటర్ వాడుతున్నారు. యాజ్ ఎ టోనర్గా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. సో మనం దీనిలో మీకు కావాల్సినంత పసుపు, శనగపిండి అండ్ రోజ్ వాటర్, ఇది ఒక పేస్ట్ లాగా మిక్స్ చేయండి. ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసి ఈ ప్యాక్ అందరి స్కిన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకు అంటే దీంట్లో యూజ్ చేసేది ఓన్లీ శనగపిండితోటి మీ స్కిన్ అనేది స్మూత్గా తయారవుతుంది. అండ్ పసుపు మీ ఫేస్ పైన ఏదైనా జెమ్స్ అండ్ డర్ట్ కానీ ఏదైనా ఉన్నా కానీ యాంటీబయాటిక్ లాగా యూస్ అవుతుంది. పూర్వకాలంలో చాలామంది పసుపునే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు, కానీ మనం వాడే చాలా ప్రోడక్ట్స్లో కూడా ఈ పసుపుని యూజ్ చేస్తారు. అండ్ రోజ్ వాటర్ మీకు తెలిసిందే, స్కిన్కి ఒక టోనర్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇలా కొంచెం పేస్ట్ లాగా అయ్యాక మీ స్కిన్ పైన బ్రష్తో కానీ హ్యాండ్తో కానీ స్క్రబ్ చేసిన స్కిన్ పైన ఇలా ప్యాక్ లాగా వేసుకోండి. ఈ ప్యాక్ని 15 to 20 minutes డ్రై అయ్యేంత వరకు, 15 to 20 minutes సరిపోతుంది. డ్రై అయ్యేంత వరకు ప్యాక్ని వేసుకోండి. ఇలా 15 to 20 minutes మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఇది డ్రై అయ్యాక అగైన్ లూక్ వామ్ వాటర్ తోటన్నా లేదంటే నార్మల్ వాటర్, మీ ఇంట్లో ఏది మీకు ఉంటుందో క్లీన్ చేసేసేయండి. సో దీంతో మీ సెకండ్ స్టెప్ కూడా అయిపోతుంది. ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాక లాస్ట్ స్టెప్
ఏంటి అంటే అలోవెరా నేను మాయిశ్చరైజింగ్కి యూస్ చేస్తున్నాను. దీంట్లో ఏం లేదు, మీరు జస్ట్ ఒక అలోవెరాని తీసుకొని, మీకు ఇంట్లో చెట్టు ఉంటే చాలా బెటర్, లేకపోయినా ట్రై చేయండి ఇంట్లో చెట్టు పెట్టుకోవడానికి. లేదు అని అంటే బయట మీకు అలోవెరా న్యాచురల్గా కూడా క్రీమ్స్ లాగా దొరుకుతుంది, సో అదన్నే యూస్ చేయండి. నేనైతే డైరెక్ట్గా మీకు చూపించడానికని డైరెక్ట్గానే యూస్ చేస్తున్నాను. దీన్ని కాసేపు ఇలా పెట్టేసుకొని ఇది డ్రై అయ్యాక క్లీన్ చేసుకోండి. సో దీంతో మీ థర్డ్ ప్రొసీజర్ మాయిశ్చరైజింగ్ కూడా ఉపయోగపడుతుంది. మోస్ట్లీ ఈ 3 స్టెప్స్ మీరు నైట్ టైమ్స్లో చేయండి, సో దట్ మీరు అలోవెరా జెల్ పెట్టుకున్నా కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా పెట్టేసుకొని నైట్ అంతా పడుకుంటే మీ స్కిన్ మార్నింగ్ కల్లా చాలా గ్లో అవుతుంది. ఇలాగా మీరు ఈ మినిమల్ ఐటమ్స్ తోటి మీ ఫేస్ని ట్వైస్ ఏ వీక్ చేసుకున్నారనుకోండి, న్యాచురల్గా గ్లో వచ్చేస్తుంది. సో చూసారు కదా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మీ స్కిన్ ఎలా గ్లో చేసుకోవచ్చో. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. అండ్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అగస్త్య టాక్స్.